హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు వేడి టమాటా సూప్ని ఎలా తయారు చేసుకోవాలనే చూపించబోతున్నాను. ఈ చలికాలంలో ఇలా వేడిగా టమాటాలను ఉపయోగించి సూప్ లాగా తయారు చేసుకొని తాగారంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిలీఫ్ లాగా ఉంటుంది కదా. నేను ఆల్రెడీ మిక్స్డ్ వెజిటబుల్స్ సూప్ని వీడియో చేసి పెట్టాను అనమాట. కానీ ఎప్పుడు ప్రతిసారి మనకి సూప్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఉండవు కదా. టమాటాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా మన ఇంట్లో. సో అందుకనేసి టమాటా సూప్ కూడా చేస్తే మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మరైతే ఆ టమాటా సూప్ని ఎలా తయారు చేసుకోవాలని చూడాలనుకుంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేడెక్కిన తర్వాత చిన్న బిర్యానీ ఆకు ముక్క వేసుకొని అందులో కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన వెల్లుల్లి అవి మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇంకా కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని 2 లేదా 3 బీట్రూట్ ముక్కలను కూడా వేసుకోవాలన్నమాట. ఈ బీట్రూట్ మన సూప్కి కలర్ని ఇస్తుంది. కొన్ని మిరియాలు కూడా వేసుకొని ఇంకా చిన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు పెట్టామంటే మన బీట్రూట్ క్యారెట్ బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఇలా అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని దూరగా వేయించుకొని ఇందులో కొద్దిగా షుగర్ ఇంకా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మన టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. చూడండి మన టమాటా కూడా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కూడా కొద్దిగా వేడెక్కాక వాటర్ కొద్దిగా మసల కాగాక దీన్ని సపరేట్గా పక్కకు తీసుకుని చల్లారిన తర్వాత టమాటా ముక్కలు మాత్రమే తీసుకొని వాటర్ తీసుకోకుండా ఒక బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ప్యాన్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు సైడ్కి బ్రెడ్ క్రమ్స్ కోసం ఒక బ్రెడ్ ముక్క తీసుకొని ఇలా చిన్న పీసులాగా కట్ చేసుకొని ఇంకో సపరేట్ ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని అందులో ఈ బ్రెడ్ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా రెడ్గా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. చూడండి మన టమాటా సూప్ బాగా బాయిల్ అవుతుంది. పైన ఎల్లో కలర్లో వస్తుంది కదా, అదంతా తీసేసామంటే మన టమాటా సూప్ మంచి రెడ్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మన టమాటా సూప్ ఉడికిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో కదా. ఇలా వేడిగా టమాటా సూప్ చేసుకొని మనం అప్పుడప్పుడు ఈ చలికాలంలో తాగుతూ ఉన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకొని ఇందులో కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నామంటే మన సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా టమాటా సూప్ చేసుకొని మీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే హ్యాపీగా తాగేస్తారనమాట. ఇదండి ఈ టమాటా సూప్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు కూడా ఇంటి దగ్గర ఇలా టమాటా సూప్ తయారు చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇంతవరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే మంచి రెసిపీస్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో స్టే ట్యూన్ టు లష్ క్వీన్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్